నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాలుష్య రహిత సమాజమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. రాజమండ్రిలో ఘనంగా ముగిసిన నవరాత్రి మహోత్సవాలు. పలు చోట్ల భక్తులకు అన్నదానాలు, నిమజ్జన ఊరేగింపులు. అడవి తల్లి బిడ్డల మృతదేహాలకు కర్ర సాయం. మాయమైపోతున్న మానవతకు నిదర్శనం. స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో వై జంక్షన్ నుండి నందంగన్రాజ్ సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సాధ్యమవుతాయన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు లక్ష్యంగా 100% సాధించడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖాధికారి వెంకటరాజు, ఉప విద్యాశాఖాధికారి ఈవీబీఎన్ నారాయణ, సిఆర్ఎంటీలు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, కంటిపూడి రామారావు, నెహ్రూ నగర్ ఉన్నత పాఠశాల, చున్నీలాల్ జాజ్ ఉన్నత పాఠశాల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేచురల్ రిసోర్సెస్ అంటే రివర్ బెడ్స్ కానీ, గార్డ్స్ కానీ, అట్లానే చెరువులు, ట్యాంక్స్, ఇవన్నీ కూడా మనము ఒకరోజు యాక్టివిటీ చేయడం జరిగింది. అలానే మేరీ మాతాకే నామ్ సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లి పేరు ద నేమ్ ఆఫ్ ద మదర్ కూడా ప్లాంటేషన్ కార్యక్రమం కూడా ఒకరోజు చేయడం జరిగింది. యాజ్ ఎ హోల్ ఇన్వాల్వింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, పబ్లిక్, డిపార్ట్మెంట్స్, నాన్ ప్రాఫిట్స్, సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. ఇది ఒక జన ఆందోళన కార్యక్రమంలో చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఫైనల్గా అక్టోబర్ 2న ప్రకృతి విపత్తులు, వరదలు, భారీ వర్షాల వలన నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక చందాసత్రం పునరావాస కేంద్రంలో ఉన్న లంక గ్రామ కుటుంబాలకు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ప్రభుత్వం నుంచి 3,000 రూపాయలతో పాటు నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఇటీవల గోదావరి వరదలు వచ్చినప్పుడు లంక గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని, ప్రస్తుతం వరద తగ్గినందున పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న కుటుంబాలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులైన 25 కిలోల బియ్యం, 1 కిలో చొప్పున కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఆయా కుటుంబాలకు అందించామన్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం 45వ వార్డ్ ఇందిరానగర్ వద్ద రాజీవ్ కాలనీలో ముంపుకు గురైన 60 కుటుంబాలకు లబ్ధిని చేకూర్చడం జరిగిందన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఎవరికి సమస్య వచ్చినా రాష్ట్రంలో ప్రకృతి వలన ఆ సమస్యల వలన వాళ్ళు ఏదైతే నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఆదుకునే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. మీరు గమనించినట్లయితే ఆనవాయితీగా లంకల్లో ఉన్న వారికే ప్రభుత్వం నుంచి నిత్యావసర వస్తువులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజున 45వ వార్డు ఏదైతే రాజమండ్రి సిటీలో ఇందిరానగర్ దగ్గర రాజీవ్ గాంధీ కాలనీలో కూడా 60 కుటుంబాలు దశాబ్దాలుగా నీట మునుగుతా ఉన్న ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి నిత్యావసర వస్తువులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. అంటే కష్టం ఎక్కడ ఉన్నా ఎన్డీఏ కూటమి వచ్చి వాళ్ళు ఆదుకుంటా ఉంది, వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా కోరుకునేది ఒకటి,
ఎప్పుడు ఈ సమస్యలు రాకూడదనే దేవుణ్ణి కోరుకుంటాం. వచ్చినా వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము ఇస్తామని భరోసా కల్పి ఎప్పుడూ లేని ముంపుకు గురైన వ్యక్తులకు ఆయనే దగ్గరుండి స్వయంగా నిత్యావసర వస్తువులు పునరావాస వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కూడా లేని పరిస్థితి వస్తే దగ్గరుండి ఎమ్మెల్యే గారు వారికి చూపడం, అక్కడున్న మా పార్టీ నాయకులు, పార్టీలకు అతీతంగా ఎవరైతే ముంపుకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే గారు సారథ్యంలో ఆదుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడున్న టీముకు ఇక్కడ చూసిన అధికారులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు. దశాబ్దాలు గడుస్తున్నా పంచవర్ష ప్రణాళికలు ముగుస్తున్నా గిరిజన గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సుమారు 7 దశాబ్దాలు దాటింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు. అడవి తల్లి బిడ్డలు, గిరిపుత్రులు తదితరుల తలరాతలు దయనీయంగా, హృదయ విదారకంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామాల్లోని గిరిజనుల పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉంది. కనీసం రహదారి సౌకర్యం లేక దశాబ్దాల తరబడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాటల్లో చెప్పలేం. లక్షలు కోట్ల రూపాయలు గిరిజన సంక్షేమానికి వెచ్చిస్తున్నామని చేసేటువంటి ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలకు పొంతనెక్కడా కుదరడం లేదు. ఈ విషయమంతా ఒక ప్రహసనంగా మారింది. మెహర్బానీ మాటలకే అన్ని పరిమితమవుతున్నాయి. గంట్యాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఇది ఒక మండలం. విజయనగరం నుండి పశ్చిమాన 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంట్యాడ మండలం ఉత్తర సరిహద్దులో బోండాపల్లి మండలం, దక్షిణాన జామి మండలం, తూర్పు వైపు విజయనగరం మండలం, పశ్చిమ దిశగా శృంగారపుకోట మండలం సరిహద్దులో ఉన్నాయి. గంట్యాడ 49 గ్రామాలు, 39 పంచాయతీలతో ఉంది. అలపర్తి ఒక చిన్న గ్రామం, బోనంగి అతి చిన్న గ్రామం. ఇది 72 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ స్థలం విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా సరిహద్దుల్లోకి వస్తుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తి గిరిశిఖర గ్రామానికి చెందిన గేదెల రాజారావు విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి కుటుంబ సభ్యులు నానాతి పలు పడాల్సి వచ్చింది. వాహనాలు వెళ్లలేని రహదారిలో సుమారు 7 కిలోమీటర్లు కర్రకు డోలీ కట్టి మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. కొండపర్తి గ్రామానికి ప్రధాన మార్గమైన చిలకలగడ్డపై బ్రిడ్జి నిర్మాణం ఏళ్ల తరబడి నిలిచిపోయి ఉంది. హామీగా మాత్రమే రూపు మారుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఎన్నికల వేళ ప్రచారం తెరకెక్కుతూ వస్తోంది. తిరిగి మళ్లీ మరుగున పడిపోతోంది. గిరిజన గ్రామాల్లో తరచూ కనిపించే ఈ హృదయ విదారక దృశ్యాలు రివాజ్గా మారిపోయాయి. కనీసం తాటిపూడి వెనుక గ్రామాలకు బోట్ సదుపాయం కల్పించాలని గిరిపుత్రులు కన్నీళ్లతో అభ్యర్థించినా పట్టించుకునేవారు కనుచూపు మేరలో ఎక్కడా లేరు. పాలకుల నిర్లక్ష్యం, ఉదాసీన చర్యలో గిరిజనుల ఆక్రందనలో మిన్నంటుతూ వస్తున్నాయి. గిరిజనుల ఆక్రందనలన్నీ అరణ్య రోధనలుగా ప్రతిధ్వని వస్తున్నాయి. ఈ అరణ్య రోధనలు, ప్రతిధ్వనులు విని ఎవరైనా స్పందించే సాహసం చేసేవారు ఉదాసన చర్యలో గిరిజనుల ఆక్రందనలతో అరణ్య రోధనలు ప్రతిధ్వనిస్తున్నా స్పందించే సాహసం చేసేవారు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదన్న అక్షర సత్యానికి గేదెల రాజారావు మృతదేహమే నిర్జీవ సాక్ష్యంగా కానివస్తోంది. రాజమండ్రి జేఎన్ రోడ్ జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ మనవడు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ తనయుడు జ్యోతుల అనీష్ నెహ్రూ జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి జేఎన్ రోడ్లోని గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి తన తండ్రులైన జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు ఉద్వాసన పూజలు చేశారు. స్వామివారి ఊరేగింపు కొయ్యడప్పులతో తీన్మార్, డీజే సాంగ్స్తో గణనాథుని ఘనంగా ఊరేగించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి దంపతులు గణేష్ మండపాన్ని సందర్శించి గణనాథుని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజలందరూ ఆ గణనాథుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో తొలుతూగాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అనీష్ నెహ్రూ తెలిపారు.
రాజమండ్రి నందివాడవారి వీధిలో వజ్రగణపతి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక నందివాడ వారి వీధిలో వజ్రగణపతి ఆలయం లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ 23వ వార్షికోత్సవాల సందర్భంగా భారీ ఊరేగింపుతో లక్ష్మీ గణపతి స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరిగింది. నగర ప్రముఖులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, మాజీ ఎంపీ ఉండవెల అరుణ్ కుమార్, ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, గూడూరు రాధిక, పోలు విజయలక్ష్మి, మానేదురి బాబు, గుత్తుల మురళీధర్, ప్రసాదుల హర్నాథ్, మంచాల బాబ్జీ, ఇసుకపల్లి శ్రీనివాస్, బెజవాడ రాజ్ కుమార్, కేవైఎన్ బాబు, బళ్ల సత్యవతి, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, గాండ్లా తెల్కుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంగీస భవానీ ప్రియ, బళ్ల శ్రీనివాసరావు, ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, అడబాల రామకృష్ణారావు, ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అందనాపల్లి సత్యనారాయణ, గూద రఘునరేష్, దుర్వాసల సత్యనారాయణ, నండూరు సుబ్బారావు, వాసంశెట్టి గణేష్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అన్న సమారాధన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులచే ఉజ్వాసన కార్యక్రమం జరిగింది. అనంతరం భారీ ఊరేగింపుతో మేళతాళాలతో, తీన్మార్ యువత నృత్యాలతో గణపతి విగ్రహాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వాకచర్ల భారత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో సూర్య భగవాన్ మందిరంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు ఎస్ ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో సూర్యభగవాన్ మందిరంలో విశేషంగా పూజలు జరిపించి వృద్ధులకు, వికలాంగులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, జిల్లా కార్యదర్శి తనబుద్ది సూర్యభాస్కర్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు గండేపల్లి కొండలరావు, ఒంటెద్దు స్వామి, మండల ప్రధాన కార్యదర్శి కుబేర్రావు, వేమగిరి మాజీ సర్పంచ్ గుత్తుల హరిప్రసాద్, పిచ్చుకు రాంబాబు, బివి రామారావు, బి సతీష్, అంబాల నాగరాజు, మద్దుర్తి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్తూ
రాను రోజున వందే భారత్ లాంటి ట్రైన్స్, అలాగే వికసిత్ భారత్ వికసిస్తూ ఆంధ్రప్రదేశ్ అనే రాజమహేంద్రవరం లలితానగర్లో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో 44వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. లలితానగర్ విఘ్నేశ్వర ఆలయంలో 44వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి విగ్రహాన్ని పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులతో పాటు స్థానిక పెద్దలు, యువతీయువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం గోదావరి గట్టున వాటర్ వర్క్స్ వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. 21వ తేదీ శనివారం లలితానగర్ స్వామివారి ఆలయం వద్ద భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. మనం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో దామెర్ల రామారావు మెమోరియల్ ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ రోడ్లో మనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి నగరంలో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుతున్న మనం ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు ఇజ్జన వినోద్ కుమార్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె స్వాతి కోరారు. మనం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో దామెర్ల రామారావు మెమోరియల్ ప్రభుత్వ ఆర్ట్స్ గ్యాలరీలో మనం పచ్చదనం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి వెంట మొక్కలు నాటి పెంచితే ఎందరికో నేర్నిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దామెర్ల రామారావు ఆర్ట్ అకాడమీ కార్యదర్శి పివిఎస్ కృష్ణారావు, మహిళా గ్రంథాలయ అధికారిని అబ్బిరెడ్డి చంద్రపద్మావతి, మనం ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు ఇజ్జన నవీనా కుమారి, కొవ్వూరు WSES శానిటేషన్ కార్యదర్శి పాపోల్ హారిక, మనం ఆర్ట్స్ అకాడమీ సభ్యుడు డాక్టర్ కెఎన్ స్వామి, వరద వెంకటరత్నం, ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం అంబికానగర్ 4వ వీధి శంభూనగర్లో భక్తులకు అన్నదానం చేశారు. అంబికానగర్ 4వ వీధి శంభూనగర్లో 15 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా గణేష్ ఉత్సవ కమిటీ రాయుడు సతీష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారు 4,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ముందుగా రాయుడు సతీష్, రాయుడు రాజపల్లి దంపతులు గణనాథుని చిత్రపటానికి పూజలు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అజయ్ మిశ్రా, రావుపాటి నాగేంద్ర కుమార్, సత్తి భీమారెడ్డి, గరగ రమేష్, పేరాబత్తుల గణేష్, సిద్దిరెడ్డి రవికిరణ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, సతీష్ మిత్ర బృందం పాల్గొన్నారు.
విజయవాడలో వరద బాధితులకు లక్ష్మీ శ్రీనివాస ట్రస్ట్ ద్వారా నిత్యావసరాలు అందజేశారు. విజయవాడలోని వరద బాధితులకు లక్ష్మీ శ్రీనివాస్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు, పాలు, మంచినీళ్లు, బెడ్స్, సోయింగ్ మిషన్స్ విద్యార్థులు అక్కడికి తీసుకువెళ్లి అందజేయడం జరిగింది. విజయవాడలో స్వామి అనే వ్యక్తి లా చదువుకున్నారు. ఆయన ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ మా ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజమహేంద్రవరం మఠం వీధిలో 73వ శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగిశాయి. స్థానిక మఠం వీధిలో 73వ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వేచేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్యామలాంబ అమ్మవారి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ పిల్లా వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కొడిపూడి నాగేశ్వరరావు, పిల్లా ప్రసాద్, బోరా ఎల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ వెల్లంకి జయరాం, కమిటీ ఇన్ఛార్జ్ తూపాటి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. 3,000 మందికి అన్నప్రసాదాన్ని అందించారు. విక్రమ్ హాల్లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా స్వరరమణీయం పాటల కార్యక్రమం ఏవి రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆనంద్ ఈవెంట్స్లో ఏఎస్ ఆనంద్ సినీ యాంకర్గా వ్యవహరించారు. సింగర్స్ ఏవి రమణ, బొమ్మూరు పద్మజ, కొప్పర్తి భవ్య, డాక్టర్ బి శ్రీనివాస్, విశాఖపట్నం రవి, యువివి సత్యనారాయణ, హేమాంబిక, ఎస్ఎంఆర్ కిషోర్, ఎం ప్రియాంక, ఎంఎం శ్రీరామ్, వంకా బాలకృష్ణ, కోరుకొండ శ్రీనివాస్ తదితరులు సినీ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏవి రమణను సాలువాతో, మెమెంటోతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. రాజమండ్రి రంభా ఓరసి మేనకా థియేటర్ వద్ద ఉన్న సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ యార్డు వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రంభా ఓరసి మేనకా థియేటర్ వద్ద సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ యార్డ్ 30 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలు, అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు ఉత్సవాల్లో భారీ అన్నసమాధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్య రాంబాబు వచ్చేశారు. గణనాథన్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మిత్తిపత్తి శ్యామలరావు, ఎరక మురళి, పొడిపిరెడ్డి వాసు, కోడి పెంటయ్య, సారథి, పోలంకి పరమేష్, మధ్య సత్యనారాయణ, లోకేష్, సుంకర్ రఘు తదితరులు పాల్గొన్నారు. 4,000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలకు గురవుతున్నారు. ఓపీ కేంద్రం వద్ద బాధితులు బారులు తీరుతున్నారు. సర్వర్ నిలిచిపోవడంతో రోగులు, వారి తరపున బంధువులు పడిగాపులు కాస్తున్నారు. కూర్చునేందుకు బల్లలు, కుర్చీలు కూడా లేవు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగుల అవస్థలు మీరే చూడండి. ఏలూరు జిల్లా వంగూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్రల లోడుతో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరు మనిషి ఒకళ్ళే ఉన్నారు, డ్రైవర్ ఒక్కడే. ఒంటి మీద రాజమండ్రి గోదావరి తీరంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు పలు చోట్ల ఘనంగా ముగిశాయి. రాజమండ్రి శ్రీరామ్నగర్, ద్వారకామయిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహించారు. ముగింపు ఉత్సవాల సందర్భంగా వేద స్వస్తి, వేద ఆశీర్వచనాలతో పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్కే అపార్ట్మెంట్స్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ముగింపు వేడుకలను పురస్కరించుకుని స్వీట్లు, పళ్ల రసాలు, వివిధ ఆహార పదార్థాలతో తయారు చేసిన 180 రకాల నైవేద్యాలను వినాయకుడికి సమర్పించారు. ఉద్వాసన పలికారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మేళతాళాల మధ్య ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జన కార్యక్రమం చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కోస్తా సమయం ఎడిటర్, అల్లూరు సీతారామరాజు యువజన సంఘ జాతీయ అధ్యక్షులు, అభ్యుదయ రచయితల సంఘ జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన వీరభద్రరావును తొలుత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తరువాత ప్రైవేట్ ఆసుపత్రిలోనూ చేర్పించి చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు కాకినాడ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. ఆయన భౌతికాయాన్ని గోరక్షణపేటలోని వారి స్వగృహం వద్ద పలువురు ప్రముఖులు సందర్శించారు, అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడా మాజీ చైర్మన్ గన్నకృష్ణ, డాక్టర్ కర్రి రామారెడ్డి, పాలిక శ్రీను, సమాచారం రవిప్రకాష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొడుపూడి పార్థసారథి, హరిగణేష్, రమేష్ రాజా, ఐఎఫ్టియు నాయకులు ఆకుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం ఇన్స్పెక్టర్ కైలాసభంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కోస్తా సమయం ఎడిటర్, అల్లూరు సీతారామరాజు యువజన సంఘ జాతీయ అధ్యక్షులు, అభ్యుదయ రచయితల సంఘ జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ త్రిబుల్ సి ఛానల్ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేస్తోంది. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది. పడాల వీరభద్రరావు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కాలుష్య రహిత సమాజమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. రాజమండ్రిలో ఘనంగా ముగిసిన నవరాత్రి మహోత్సవాలు. పలు చోట్ల భక్తులకు అన్నదానాలు, నిమజ్జన ఊరేగింపులు.
అడవి తల్లి బిడ్డల మృతదేహాలకు కర్ర సాయం, మాయమైపోతున్న మానవతకు నిదర్శనం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.